వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజైతే మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా. అండ్ నేనైతే ఆల్రెడీ మేము ముందు రోజే ఇలా పువ్వులు అయితే వచ్చేసి పెట్టుకున్నాము. సో వీటిని తోరణాలలాగా కట్టేద్దామనేసి నేనైతే తీస్తున్నాను ఇప్పుడే. ఇక ఎవరి పనుల్లో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు, వంట చేసే వాళ్ళు చేస్తున్నారు. అండ్ నేనైతే తోరణాలు పెడుతున్నాను. ఇక్కడైతే మా అక్క ఛాయ్ తాగుతుంది. సో నేనైతే పూలు ఇలా తీసుకొని ఇక్కడ తోరణాలు కట్టడానికి అయితే చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియో అయితే తీశారు మా పిల్లలు, కానీ దానికి వాయిస్ అనేది ఇది మ్యూట్ అయిపోయింది. సో వాళ్ళు మాట్లాడేది ఏంటో అర్థం కావట్లేదు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు థర్స్డే కదా, సో చికెన్ మటన్ ఏమీ లేదు, పప్పు ఇంకా దొండకాయ కూర చేస్తున్నాము అనేసి వంట గురించి అయితే చెప్తున్నారు. అందుకోసం మా అక్క అయితే ఇక్కడ పప్పు తీసుకుంటుంది. ఇగో ఇల్లు అప్పలు తింటారు. ఇక ఏది చూపి ఏంటి. హాయ్ గైస్, హ్యాపీ దసరా అందరికీ. చూడండి మళ్ళీ తయారైంది. ఇగో మేమైతే ఇప్పుడే అన్నం చేయడానికి రెడీ అవుతున్నాం. టైం అవుతుంది 1 అవుతుంది. చికెన్ ముక్కలా అందరికీ పప్పులు టమాటాలు ఈరోజు అంతే. నో చికెన్, నో మటన్. పాపం ఏడుస్తుంది, దసరాకి చికెన్ ఉండలే కానీ. అలా ఫైనల్గా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇలా దసరా రోజు చికెన్ మటన్ ఏమీ వండకుండా ఉండడం అనేది. సో మేమైతే ఇలా వెజ్ తోటే ఇలా పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం అనమాట. నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఎక్కడికంటే ఇప్పుడు రావణాసుని కాలవడానికి వెళ్తారు కదా, అక్కడికి ఇంకా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అయితే వెళ్తామన్నమాట. అందరైతే రెడీ అవుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. కొంచెం కొంచెం మా పిన్ని అయితే ఈరోజు శారీ కట్టుకుంది. వీళ్ళు ఇక రెడీ అయ్యారు, తింటున్నారు. ఇక చూడు ఒకసారి చూడు, మీ డ్రెస్ అయితే బాగుంది కదా. వీళ్ళు తిన్నారు, ఇక ఫోన్ చూస్తారు. ఇక రెడీ అయితే అయిపోయింది అనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయింది. హౌ ఈజ్ మై లుక్?
వీళ్ళు కూడా వస్తున్నారు వెనకాల. చీకటి పిన్ని మీరు రారా ఎంతనే ఉంటుందా? మేమైతే ఇంతకుముందు దుర్గామాత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రావణ దహన గారికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే. సో లేట్ అవుతుందనేసి వెళ్తున్నాము. ఇది మా ఊర్లో ఉండే ఎల్లమ్మ గుడి. సో మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చేటప్పుడు గుడికి వెళ్దామనేసి వెళ్తున్నాం ఇప్పుడైతే. మాట్లాడు కదా ఏమన్నా, అంతా మనం మాట్లాడినా కూడా అంత బరబరని పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా స్క్రీన్ షాట్. ఇంకేరీలు ఒకటే కనిపిస్తుంది. మిగతా అక్కడ ఉన్న వెనకాల దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చినట్టే. అర్థమైందా? వినిపిస్తుందా? చెప్పు. మేమైతే ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇంకొక అదే ఆ రావణాసుడు కాల్చుంటే ఇగో 3 కొండంగల్. మేమైతే వెళ్తున్నాము, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో రావణాసుడి దగ్గరికి అయితే ఇప్పుడు అక్కడ బాంబులు అన్నీ పెట్టి మంచిగా బాగా చేస్తారు. సో అందరు అయితే వెళ్తున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే. ఎప్పుడైనా 8కి అయితే అయ్యేది, ఇప్పుడు 7:45 అవుతుంది. సో స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా కాసేపట్లో అవుతుంది. మేమైతే రీచ్ అవుతున్నాము. దహనం ఎలా అవుతుందో లాస్ట్ ఇయర్ కూడా వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామే మేము దసరా, మీరు కూడా చూసేయండి. మేము కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు మీరు ఎలా చేసుకుంటాం కామెంట్ చేయండి. ఓకే, సో అక్కడికి వెళ్ళాక మేము చూపిస్తాం. ఆ రావణాసుడు ఎందుకు ఉండో చూపిస్తాం. కొట్టి ఉండొచ్చు పెట్టిరుగా మళ్ళా పెట్టిరు. వావ్ సూపర్ ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే వస్తుందా? ఎమ్మెల్యే వావ్ పెట్టిరులే, సేమ్ లాస్ట్ ఇయర్ లాగా. డాన్స్ చేస్తారు అంతా. కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒలిగొండ మరియు పట్టణ ప్రాంత ప్రముఖులు మాకు సహకరించడం జరిగింది. మొదటి సంవత్సరం 100 రూపాయలతో స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమం. 17 కొండిరి భాస్కర్ గౌడ్, భాస్కర్ మెట్, గంగాపురం జి అశోక్, జక్క శ్రీకాంత్, వేముల సహదేవ్, రేగు శ్రీనివాస్, శ్రీరోజు నాగభూషణాచారి, రెగ్యులర్ టైలర్, వంగాల గ్రూప్, నిమ్లకల్ప,
గారు మాత్రమే ఉంటారు. దయచేసి తప్పుగా భావించొద్దు. ప్లీజ్ మీరు యూత్ సభ్యులు కూడా కింది దిగురు, నేను పిలుస్తా. ప్లీజ్ ప్లీజ్ అందరికి బాబు ఒక్కరి తల్లి దిగు ప్లీజ్. ఇగో ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు, డిస్టర్బ్ చేయొద్దు దాన్ని. నేను చెప్తున్నా ఇంతసేపు ఓపికతో ఉన్నాం. ప్లీజ్ అందరు యూత్ సభ్యులు కూడా కింది దిగాలి. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, నాకు చెప్తున్నా. ఇబ్బంది కూడా కింది దిగాలి. మెయింటెనెన్స్ చేస్తే చేయలేకపోతే లేదు. కింది దిగాలి. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి ప్లీజ్. ఏమనుకోవద్దు, అడావిడి చేయొద్దు. ఒక్క 5 నిమిషాలు. ఇంతసేపు ఓపికతో ఉన్నాం, ఇంకా గంట 2 గంటలైనా ఉన్నాం. 5 నిమిషాలు ఓపిక పట్టండి ప్లీజ్. కుంభం ఎమ్మెల్యే గారు సతీమైనటువంటి కింభం యూత్ సభ్యులు ఒక్కసారి వచ్చి ఒక ఫోటో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మంచిగా నమస్తే పెట్టు. ఎప్పుడు వస్తలేదు దసరాకి తీసుకొచ్చిన కిరణ్ జ్యోతి. అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను కీర్తి. ఇంకా ఘనంగా చేసుకోవడం, సార్ కూడా దీనికి సహకరించడం, ప్రతి సంవత్సరం రోజుకింత అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని పెద్దగా చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న యూత్ సభ్యులందరూ కూడా అందరూ సామరస్యంగా ప్రతి సంవత్సరం మా అందరికీ సహకరిస్తున్నారు. ఇప్పుడు మన స్థానిక శాసనసభ సభ్యులు వెలిగొండ ముద్దుబిడ్డ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఎక్కువ మా అక్క జిల్లాలో ఉన్నారు. ఎంతో ఆత్మీయంగా నన్ను చూస్తున్నారు. మీ అందరికీ మా ఆత్మీయ మా అక్క జిల్లాలో యూత్ అంతా ఉన్నారు. మా అన్నదమ్ములు యావత్ వెలిగొండ ప్రజానికంగా ఈరోజు దసరా అంటే, విజయదశమి అంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి సూచిక ఈ దసరా. మరి ఈ దసరా నుంచి మీ కుటుంబాలల్లో అంతా కూడా మరి మీరంతా సుఖ సంతోషంతో ఉండాలి. వాళ్ళు పిల్లపాపలంతా కూడా విజయ పదంలో ముందుకు సాగాలి మీ కుటుంబాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. చాలా సంతోషం. ఎంతో అభిమానించే వెలిగొండ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక నాయకునికి ఊర్లో పుట్టిన ఈ వెలిగొండ బిడ్డకు ఇంత ప్రజా అభిమానం నేను అనుకుంటే ఎక్కడ కూడా ఉండదు. గత 20 ఏళ్లకెళ్ళి చూస్తున్న కుంభం రమణారెడ్డి గారు చనిపోయినాక వెలిగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసిందంటే కుంభం రమణారెడ్డి గారు. ఆయన తర్వాత ఇక్కడ రావడం, మరి మీరంతా ఇంత అభిమానించి ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. నన్ను ఎమ్మెల్యే చేసిండ్రంటే ఈ వెలిగొండ వాసులే తప్పితే వెలిగొండ నుంచే నా యొక్క రాజకీయం మొదలైంది. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. మరి మీకు ఒకటి చెప్పాలి, మరి నేను చేయాల్సింది చాలా ఉంది. మొదటి సమయము కొన్ని సెట్ చేసుకోవడానికే సరిపోతుంది. రాజకీయంగా కానీ ప్రభుత్వంలో కానీ ఇంకా ముందుకు పోదా సమయము కాలువలకు రోడ్లకు ఇచ్చినాము. వెలిగొండ ఊరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఊరి మీద అభివృద్ధి కార్యక్రమాలు అతి త్వరలో వెలిగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరి రావణ దహన కార్యక్రమాన్ని చేసుకుందాం. మరి మొదటిసారిగా నా కుటుంబ సభ్యులు కూడా వచ్చిర్రు. మరి దసరా ఊర్లోనే చేసుకోవాలి. పండుగ అంటే ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ఎంత గొప్ప పోయినా దసరా సొంతూరికి రావాలి. మరి అది మన సాంప్రదాయం. ఈరోజు నా భార్య, నా అమ్మలు, మరి నా బిడ్డలు, మా మనవాళ్ళు కూడా వచ్చిండ్రు. సో చాలా సంతోషం. ఓకే, నమస్కారం. మరో
శుభాకాంక్షలు తెలుపుతూ రావణ దహన కార్యక్రమం మొదలు పెడదామని ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పొగలో ఉంటే ఆదుకుంటాడు, అంటే నేనున్నానంటాడు. భువనగిరి పల్లెలన్నీ మెచ్చినవాడు, మన గడపలల్ల పండుగలా వచ్చినవాడు, పదవున్నా లేకున్నా సేవ చేసిన ప్రజల పక్షం ముందు నిలిచిన, మాట ఇస్తే తప్పని వాడే మనవని అన్న, అవినీతిని ఒప్పడు చూడే కుంభమణిలన్న, అండదండగా నిలిసిందే మనవనిలన్న, గుండె ధైర్యం ఇచ్చి నిలిసనే కుంభమణిలన్న. హలో. ఇప్పుడు ఈ రావణ దాన కార్యక్రమాన్ని భువనగిరి శాసనసభ్యులు అయినటువంటి తుమ్మవ అనిల్ కుమార్ రెడ్డి గారిని ఈ రావణ దాన కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత సాంగ్స్ డ్యాన్సులు అవి కంటిన్యూ ఉంటాయి. ఒకసారి యూత్ అందరూ కొంచెం దూరం జరపాలని, అందరినీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. టైం 10:30 అవుతుంది. ఈసారి చాలా లేట్ అయింది. డాన్స్ చేసి ఇంకా కాలు ఫుల్ నొప్పిస్తున్నాయి. ఓపిక లేదు, అసలు ఒక్క లేదు. ఇంక ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తినాలి. తినాలని కూడా అనిపిస్తలేదు అసలు. తినక తప్పదు. కానీ ఎంత ఎంజాయ్ చేసినావు ఇగో నీ ఫేస్లో కనబడుతుంది. నా ఫేస్లో మొత్తానికైతే మా దసరా ఇట్లా అయిపోయింది. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి. ఇగో ఈమెయితే అలిగి కూర్చుంది ఎందుకో చూడు, ఏమీ అలగలే, కరెక్ట్గా ఉంది ఆమె, మీలాగా ఎగరలేదు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మా మెహందీ చూడండి, చూడు మా బ్యాంగిల్ ఏం పెట్టుకున్నా, ఇగో ఇది లాస్ట్ ఫైనల్ బ్యాంగిల్స్ ఇది పెట్టింది. ఇది మా పిన్ని. ఫైనల్ బ్యాంగిల్స్ ఫైనల్ బ్యాంగిల్స్ చూపి. ఫైనల్ బ్యాంగిల్స్ అండి. మేము ఇగో బ్యాంగిల్స్ పెట్టుకున్నాము మొన్న, నవరాత్రి బ్యాంగిల్స్. సో ఇవైతే రావట్లేదు సరే, ఇగో ఇవైతే నవరాత్రి బ్యాంగిల్స్. మావి కూడా ఉన్నాయి కానీ ఇక మేము ఇప్పుడు కాసేపు పక్కన పెట్టి. ఓకే బాయ్ చెప్పేసండి ఇక. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. బాయ్.